అమరావతిలో రేపు రాజధాని నిర్మాణం పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. దీనికోసం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కూడా ఆహ్వానించింది. రేపు జరిగే ప్రధాని మోడీ సభకు రావాలంటూ తాడేపల్లిలోని జగన్ నివాసానికి ప్రోటోకాల్ అధికారులు వెళ్లారు. అయితే నిన్న జగన్ విశాఖ పర్యటన వెళ్లడంతో ఆయనకు పిఏ నాగేశ్వర్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు అధికారులు. అమరావతిలో రేపు రాజధాని నిర్మాణాల పనులు పునఃప్రారంభం కానున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. దీనికోసం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కూడా ఆహ్వానం అందించింది. రేపు జరిగే ప్రధాని మోడీ సభకు రావాలంటూ తాడేపల్లిలో జగన్ నివాసానికి ప్రోటోకాల్ అధికారులు వెళ్లారు. అయితే నిన్న జగన్ విశాఖ పర్యటన వెళ్లడంతో ఆయన పిఏ నాగేశ్వర్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. రైట్, ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, అమరావతిలో రేపు రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆ పనులు ప్రారంభం కానున్నాయి. దీనికోసం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా అయితే ఏర్పాట్లు చేసింది. పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు అయితే పంపింది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా ఎందుకు రాజధాని నిర్మాణం, రాజధాని డెవలప్మెంట్ లో భాగంగా రేపు ఈ పార్టీలకు అతీతంగా కూడా అందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది. దీంట్లో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా యొక్క ఆహ్వానం అయితే అందించారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు, ఆహ్వాన పత్రిక అయితే ప్రభుత్వ అధికారులు అయితే అందించినటువంటి పరిస్థితి అవుతుంది. మరి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో మిగతా పార్టీలు సిపిఐ, సిపిఎంతో పాటు వైసీపీ పార్టీ, అదేవిధంగా మిగతా పార్టీలన్నింటినీ కూడా ఇచ్చినట్టు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందించారు. మరి తప్పనిసరిగా ఇందులో పాల్పంచుకొని ఒక రాజధాని డెవలప్మెంట్ కి సహకరించాలని చెప్పేసి కూడా అధికారులు అయితే కోరడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి వస్తారా రాదా అనేది ఇప్పుడైతే సస్పెన్స్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి అందరు నాయకులు ఒక వేదికను పంచుకుంటారా లేదా అనేది ఇప్పుడైతే అందరూ దానిపై ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశం అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అయితే ఆహ్వాన పత్రికని అందజేశారు. జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనే దానిపై కూడా అందరూ రాజకీయంగా అయితే అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అంటే పూర్తి స్థాయిలో కూడా వైసీపీ వర్గాలు అయితే ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం అయితే ఉండదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 3 రాజధానుల ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఒకప్పుడు రాజధాని అమరావతిలో నుంచి పూర్తి స్థాయిలో కూడా రాజధాని తీసేసి 3 రాజధానులు కూడా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి యొక్క దానికి రాజధాని అనే దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క రాజధాని పనులకైతే ఎందుకంటే రాజధాని పనులు ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి రాకపోవచ్చనే ఊహాగానాలు కూడా పూర్తి స్థాయిలో కూడా వినిపిస్తున్నాయి. మరి ఆహ్వాన పత్రికను ఏ విధంగా స్వీకరిస్తారు, మరి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీఏ ఆసుపత్రుల సమీపంలో రాత్రి ఎలుగుబంటి సంచరిస్తుండగా యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగునీరు వసతి లేకనే నేరుగా నివాసాల్లోకి వన్యమృగాలు వస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక మూల ఎలుగుబంట్లు, చిరుతలు
జనవాసాల్లోకి సంచరిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్యమృగాలు జనవాసాల్లోకి వస్తుంటే అటవీ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లలో ఫ్లాట్లు కొన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై రాయితీని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఫ్లాట్ మొత్తం విలువ 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు మధ్యతరగతి వర్గాలకు అధిక భాగంగా ఉండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొనుగోలుదారులపై ఫీజు భారం తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన విధానం ప్రకారం బేస్ ప్రైజ్ 60%, మొత్తం 7.5%, అభివృద్ధి ఛార్జీల కింద మిగిలిన 40% మొత్తంపై 0.5% చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం వసూలు చేయనుంది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్య ఆదాయ వర్గాల కోసం రాజధాని ప్రాంత ప్రాధికారిత సంస్థ, విజయ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ తదితర సంస్థల పరిధిలోనే ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లను ప్రారంభించగా ఇప్పటివరకే లాటరీ ద్వారా ప్రజలకు ప్లాట్లు కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్లాట్లు పొందిన వారికి భారీ ఊరట లభించింది. కర్ణాటకలోని ఆర్టీసీ బస్ డ్రైవర్ ఒకరు నమాజ్ కోసం నడి రోడ్డుపై బస్సును ఆపడం, ప్రయాణికుల సీటులో కూర్చొని ప్రార్థన చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. డ్రైవర్ నమాజ్ పూర్తయ్యే వరకు ప్రయాణికులు నిస్సహాయంగా వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సదర్ డ్రైవర్పై విచారణ ఆదేశించారు. కాగా ఈ ఘటనపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. పని వేళల్లో ప్రార్థనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, సదరు డ్రైవర్పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హుబ్లీ హవేరీ మార్గంలోని జవేరీ సమీపంలో ఈ సంఘటన జరిగింది. రహదారి పక్కన బస్సును నిలిపివేసి ఆర్టీసీ డ్రైవర్ బస్సులోని ఒక సీటుపై కూర్చొని నమాజ్ చేశారు. ఆ సమయంలో బస్సులో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. కొంతమంది ప్రయాణికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిఐటియు, ఐఎన్టీయూసి, టీఆర్ఎస్కేయు తదితర అనుసంబంధ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, జెండా ఆవిష్కరణల కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. మేడే ఎక్కడ పుట్టింది, ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు ఎందుకు ఈ మేడే పండుగని ఘనంగా నిర్వహించుకుంటున్నారో మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పెట్టుబడిదారు దేశం అమెరికా నగరంలో, చికాగో నగరంలో 1986లో చికాగో నగరంలో వేల మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్న సందర్భంగా అక్కడ యాజమాన్యం కానీ, భూస్వాములు కానీ, పెట్టుబడిదారులు కానీ రోజుకు 18 గంటలు పనిచేయాలి అని అనేక ఆంక్షలు పెట్టి కార్మికుల మీద పని దోపిడీ చేయడం జరిగింది. కానీ కార్మిక వర్గం ఈ రోజుకు 18 గంటలు పని చేయలేము, రోజుకు 8 గంటలు పని కావాలి, కనీస వేతనం కావాలి, అసంతక ఫలితం రావాలి, శ్రమ దోపిడీ పోవాలని
కార్మికులు పెద్ద ఎత్తున చికాగో నగరంలో నిరసన తెలియజేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న భూస్వాములు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఆ కార్మికుల మీద కాల్పులు జరుపుతున్నారు. నాయకత్వాన మన మేలచెరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. నేడే ఎక్కడ పుట్టింది ప్రపంచ మాజీ మంత్రి విడుదల రజనీ మర్దిని గోపిని ఏసీబీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు విజయవాడ జీహెచ్ఎంసీలో ఆయన వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం గొల్లపూడిలో ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాని బెదిరింపు, డబ్బు వసూలు చేశారని ఆరోపిస్తూ ఇటీవల ఆయన్ను హైదరాబాద్లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గోపిని ఉదయం 8 గంటల సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు ఇటీవల ఏసీపీ కోర్టు అనుమతించింది. న్యాయవాదులతో 3-4 సార్లు మాట్లాడేందుకు అవకాశం కల్పించింది. భారత్లో బంగారానికి విలువ చాలా ఎక్కువ. హిందువులకు బంగారంతో ఎనలేని అనుబంధం ఉంటుంది. ఈ రెండింటిని రుజువు చేస్తూ నిన్న అక్షయ తృతీయ రికార్డులు బద్దలు కొట్టింది. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే మంచిదని చాలామంది నమ్మకం. ఆ నమ్మకంతోనే బంగారం విలువ ఎంతుందనేది చూడకుండా కొనుగోలుదారులు తగ్గేదే లేదో అనిపించేంత గోల్డ్ లవర్స్ నిన్న అక్షయ తృతీయ రోజు దేశంలో 20 టన్నుల బంగారం అమ్మకాలు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. ఆ బంగారం విలువ ఏకంగా 18 కోట్లు అయితే గోల్డ్ ఈటీఎఫ్లపై జనం మొగ్గు చూపుతున్నట్లు బులియన్ మార్కెట్ తెలిపింది. నేటి నుంచి 5-6 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కురిసే ఛాది ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పలుచోట్ల 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబానగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో గంటల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఈ జిల్లాల్లోనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ గరిష్టంగా ఆదిలాబాద్లో 43.6, కనిష్టంగా నల్గొండలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.